గత 3 రోజుల నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నేతలు కార్యకర్తలు మండలం వేంపాడు గ్రామంలో 3 రోజుల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరియు గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు వెళ్లి వివరించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ జిల్లా కార్యదర్శి బుకనాల శామ్యూల్, వేంపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు నాగనబోయిన శివశంకర్, ఎంపీటీసీ సభ్యులు తెన్నేటి నటరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాగనబోయిన సోమేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు తెన్నేటి నటరాజు, బ్యాంక్ మాజీ డైరెక్టర్ మిద్దే ఆదం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తు కొట్టేయండి, వంశీ గారిని గెలిపించండి అమ్మా. మరి ఇటువరకే వాలంటీర్లు ఇంటికి వచ్చి మనకు పెన్షన్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూసారుగా, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం లేదు, మళ్ళా జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీకు ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఫ్యాన్ గుర్తు కొట్టేయండి, వంశీ గారిని గెలిపించండి, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుందాం. ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు నొక్కాల్సి ఉంటుంది, 2 సార్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కండి అమ్మా. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలంటే వంశీ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి, అలాగే ఎంపీ గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి. ప్రతి ఒక్క ఓటర్ కూడా 2 సార్లు నొక్కాల్సి ఉంటుంది. అది 2 సార్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కితే మన జగన్ గారు సీఎం అవుతారు. మనం మళ్ళీ అనుకున్న విధంగా సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి వచ్చి మనకు అందించడం జరుగుతుంది. చూసాం కదా, ఇప్పుడు కనుక మొన్న 1 తారీఖున ఏమైందో, పెన్షన్లు ఇవ్వాలన్నా మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని కష్టపడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మళ్ళీ వాలంటీర్ మన ఇంటికి వచ్చి మనకి ఇచ్చే రోజులు మళ్ళీ రాబోతున్నాయి 2 నెలల్లో. మీ అందరూ వేసే ఓటు వలన మళ్ళీ అది మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఓటు నమ్మకాన్ని. వేంపాడు గ్రామంలో మరి గత 3 రోజుల నుంచి కూడా ఇంటింటికి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ 3 రోజులు కూడా గ్రామంలోని ప్రజలు అపూర్వంగా స్వాగతిస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేసుకునేందుకు మన గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వల్లభనేని వంశీమోహన్ గారిని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ కూడా గంటాపదంగా ఒక్కాణించి చెప్పడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, వంశీమోహన్ గారి మీద ప్రేమ ఎనలేనివని మాకు కనపరచబడుతూ ఉన్నాయి. అందుకోసమే గ్రామం అంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి గ్రామస్తులందరూ కూడా మన యొక్క వేంపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీకి ఘనమైనటువంటి మెజారిటీని ఇస్తామని మాట ఇస్తుండగా సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క 3 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని చురుకుగా ముందుకు నడిపించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులైనటువంటి నాగనబోయిన శివశంకర్ గారికి, అలాగే తరుగాపుల సెగ్మెంటు ఎంపీటీసీ అయినటువంటి తెన్నేటి నటరాజు గారికి, పిఎస్సిఎస్ చైర్పర్సన్ నాగనబోయిన సోమేశ్వరరావు గారికి, అలాగే మాజీ పిఎస్సిఎస్ డైరెక్టర్ మిద్దే ఆదం గారికి, అలాగే వార్డు మెంబర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి, మరి యువకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో జరగబోయే మే 13వ తేదీ ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందామని అందరూ కూడా ఒకటే నినాదం చేస్తూ ఉన్నారు. జై జగన్, జై వంశీ, వర్ధిల్లాలి వంశీమోహన్ నాయకత్వం, వర్ధిల్లాలి వంశీమోహన్ నాయకత్వం, జై జగన్, జై జగన్.